ఐపీఎల్ పోరు క్లైమాక్స్ కు చేరుకుంటుంది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టిన బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ వేటలో పడింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుండటంతో కొత్త కోచ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అయితే ఇద్దరు ఇండియన్ వెటరన్ ప్లేయర్స్ తో పాటు ఫారిన్ మాజీ క్రికెటర్ కూడా ఈ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన. జూన్తో ముగియనున్న ద్రవిడ్ పదవీ కాలం. రేసులో వివిఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం ప్రధాన కోచ్గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దీంతో హెడ్ కోచ్గా అతడే కొనసాగుతాడా లేదా కొత్త కోచ్ వస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 60 ఏళ్లు మించొద్దని, అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుందని తెలిపింది బీసీసీఐ. హెడ్ కోచ్ పదవికి పోటీ పడేవారు ఈ నెల 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ద్రవిడ్ పదవీకాలం జూన్ చివరి నాటికి ముగియనుంది. ఇదిలా ఉంటే జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఆ మెగా టోర్నీ ముగిసే వరకు అతడే కోచ్గా ఉండనున్నాడు. తరువాత జులై 1 నుంచి కొత్త కోచ్ పదవీకాలం మొదలై 2027 డిసెంబర్ 31 వరకు 3.5 ఏళ్ల పాటు కొనసాగనుంది. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసే వరకు కొత్త కోచ్ పదవిలో ఉంటారు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్గా ఉన్న ద్రవిడ్ను టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. ఒకవేళ అతడు ఈ పదవిలో కొనసాగాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలి. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం 2 ఏళ్ల పాటు హెడ్ కోచ్ గా వ్యవహరించి ఉండాలి. లేదంటే ఐపీఎల్ జట్టు, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీం, నేషనల్ ఏ జట్టు ఇలా ఏదైనా ఒకదానికి కనీసం 3 ఏళ్ల పాటు హెడ్ కోచ్ గా పనిచేసి ఉండాలని బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోని టీమిండియా ప్రదర్శన, నిర్వహణ బాధ్యత మొత్తం హెడ్ కోచ్దే. అతడి కింద 14 నుంచి 16 మంది సపోర్ట్ స్టాఫ్ ఉంటారని క్రికెట్ బోర్డు తెలిపింది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీ. దరఖాస్తుల పరిశీలన, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి కోచ్ను ఎంపిక చేయనుంది బీసీసీఐ. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ కొత్త కోచ్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ లక్ష్మణ్ దరఖాస్తు చేసుకుంటే కోచ్ పదవి అతడికే దక్కుతుందన్న అంచనాలున్నాయి. గత 3 ఏళ్లుగా ఎన్సీఏ డైరెక్టర్ గా కొనసాగుతున్న లక్ష్మణ్ ఇండియా ఏ, అండర్-19 జట్లను నడిపిస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేనప్పుడు భారత సీనియర్ జట్టుకు కోచ్గా పనిచేశాడు. లక్ష్మణ్ డైరెక్షన్లోనే టీం ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఆడింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ సిరీస్లోనూ భారత జట్టుకు దిశానిర్దేశం చేశాడు. భారత ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉండటం లక్ష్మణ్ కు కలిసొచ్చే అంశం. మరి అందులో వివిఎస్ లక్ష్మణ్ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇండియన్ ఏ టీంకు, తర్వాత జూనియర్ టీమ్స్ కూడా కోచ్గా ఉంటూ ఉన్నాడు. అండ్ మెయిన్ టీంకి కూడా కోచ్గా ఉన్నాడు. కనుక లక్ష్మణ్ నేను అనుకుంటాను అది అప్లై చేయవచ్చు. లక్ష్మణ్కు ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. బికాస్ ఈజ్ ఎ కూల్ పర్సన్. ద్రావిడ్ లాగా చక్కగా అందరినీ మెయింటైన్ చేయగలుగుతాడు. ఆ ఎబిలిటీ లక్ష్మణ్లో ఉంది. కనుక లక్ష్మణ్ వైపు నేను అనుకుంటాను ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. మరోవైపు గౌతమ్ గంభీర్ పేరు వినిపిస్తోంది. కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ కు 2 టైటిళ్లు అందించిన గంభీర్ కు క్రికెటింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉన్నాయని, వ్యూహ రచనలో దిట్ట అని పేరు. ప్రస్తుతం అతడు మెంటార్ గా ఉన్న కోల్కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. అంతకుముందు లక్నోను నడిపించిన అనుభవం ఉంది. అయితే బీసీసీఐ పెద్దలు అడగకున్నా సొంతంగా హెడ్ కోచ్ పదవి కోసం గంభీర్ అప్లై చేసుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండియన్ వెటరన్ క్రికెటర్లే కాకుండా ఫారిన్ మాజీ ప్లేయర్లు కూడా హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ కోచ్ ఎంపికకు బీసీసీఐ ప్రయారిటీ ఇస్తే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం ఫ్లెమింగ్ ఐపీఎల్లో సిఎస్కేకు, రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు కోచ్లుగా ఉన్నారు. వీరిద్దరూ టీమిండియా కొత్త కోచ్కు దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. టీంకు ఫారినర్స్ కూడా కోచ్గా ఉన్నారు, మంచి సక్సెస్ కూడా సాధించి పెట్టారు. వీ హ్యాడ్ కోచెస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, చాలా దేశాల నుండి ఇండియాకు కోచెస్గా ఉండడం కూడా చూసాం. అండ్ బట్ ఈ సంవత్సరం అంటే కొత్త కోచ్ మరి ఒక ఇండియన్ ఉంటాడా ఫారినర్గా అంటే రాహుల్ ద్రవిడ్ తర్వాత ఐ థింక్ ఇండియన్ ప్లేయర్కే ఎక్కువగా ఛాన్సెస్ ఉండే అది కనబడుతుంది ఇప్పుడు. అండ్ రాహుల్ ద్రావిడ్ మరి ఇంట్రెస్ట్ కనబరుస్తాడా మళ్ళీ అతను కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కోచ్గా ఉండే ఒకవేళ ఇంట్రెస్ట్ అతనికి ఉన్నట్లయితే. బట్ విల్ ఈ డూ దట్ యాక్చువల్లీ? ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ 3-4 years నుంచి మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తర్వాత అతనికి కూడా కొంచెం విశ్రాంతి అనేది కావాలి. అండ్ మరి ఆ విషయంలో ఎవరైనా కొత్త కోచ్ని చూడబోతున్నామో చూడాలి. మరి ఈ నెల 27 సాయంత్రం వరకు ఎవరెవరు హెడ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో బీసీసీఐ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.